హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా, టేస్టీగా, ఈజీగా అయిపోయి సొరకాయ పులుసు అయితే చేసి చూపిపోతున్నానండి. సొరకాయ పులుసు ఒక 15 నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంక ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? నేనైతే లేతగా ఉండే ఒక సొరకాయని అయితే తీసుకున్నానండి. బాగా లేతగా ఉండే సొరకాయ తీసుకోవడం వల్ల పులుసు అనేది కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుందండి. గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది ముక్క అనేది. గట్టిగా ఉండే దాంతో కూడా చేసుకోవచ్చండి, బట్ ఉడకడానికి టైం పడుతుంది. లేతగా ఉండే సొరకాయ ఏంటంటే ఈజీగా మగ్గిపోతుంది అండ్ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది తినేటప్పుడు. ఇలా అయితే పైన స్కిన్ అంతా తీసేసుకున్నాను, ఒక హాఫ్ పోర్షన్ తీసేసుకొని. ఇలా స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని నేను చూపించినట్టు వీడియోలో అలా కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ముక్క అనేది ఈవెన్ గా ఒకే సైజ్ వస్తుందండి ఇలా కట్ చేసుకుంటే. నేనైతే లోపల గింజలు అయితే వేయట్లేదండి. మీకు నచ్చినట్టయితే గింజలతో కూడా వేసుకోవచ్చు. వీళ్ళు ఎవరికైనా తెలుసా అండి గింజలు ఎందుకు వేయరో? నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తానండి, మా అమ్మ అయితే ఆ గింజలు వేయదు. ఎందుకు వేయదో నాకైతే తెలియదు. ఇంకా నాకు అదే చూసి చూసి అలవాటు అయిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అండి, బట్ ఈ ముక్కలు ఏంటంటే అందరు ఇష్టంగా తినొచ్చు ఇలా అయితే. ఇప్పుడైతే దీంట్లోకి సరిపడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి, కొంచెం వాటర్ వేసుకొని. నానబెట్టుకున్న తర్వాత అయితే మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే బాగా నానాలి చింతపండు అనేది. అప్పుడు ఏంటంటే చింతపండులో ఉన్న గుజ్జు అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే మొత్తం అయితే ఇలా అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా పిండేసుకొని పులుసు అయితే పక్కన రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి అండి, ఇప్పుడైతే కరివేపాకు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా చిన్నగా రౌండ్గా సాంబార్ ఉల్లిపాయలు అంటారు, అలాంటి ఉల్లిపాయలు ఉంటే అలాంటివి కూడా వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఒక 8 అయితే వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి దంచుకొని రెడీగా పెట్టేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల ఈ పులుసుకి ఇంకా రుచి బాగుంటుందండి. మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ వేసుకోండి పులుసులోకి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం లైట్ గా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి కొంచెం అలా వేగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ అంత అయితే మెంతులు వేసుకున్నాను. ఈ రెసిపీలో మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పులుసే కదండి, మీరు ఏ పులుసు చేసినా మెంతులు అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది పులుసుకి. మెంతులు కూడా ఇలా లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. దినుసులు అనేవి కొంచెం తక్కువ వేసుకోండి, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆవాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోకి. లైట్ గా కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపులు అనేవి లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మెంతులు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాతే మనం పోపు దినుసులు అనేది వేసుకోవాలండి. ఇది ఒకటి గమనించుకోండి, అప్పుడే మనకి ఎక్కడ పులుసు అనేది చేదు లేకుండా ఉంటుంది. తాలింపు అనేది లైట్ గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా కొంచెం లైట్ గా వేపుకోవాలి ఇక్కడే. ఖచ్చితంగా వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను, పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. పులుసుకి ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగవసరం లేదండి, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ త్వరగా మగ్గటానికి కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసుకుంటున్నాను. మనము పప్పుచారు చేస్తే ఉల్లిపాయ ఎలా మగ్గించుకుంటాం సేమ్ అంతే అండి, ఎక్కువ మగ్గకూడదు ఉల్లిపాయ అనేది. జస్ట్ కొంచెం లైట్ గా పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది ఉల్లిపాయ అనేది. ఇప్పుడు చూసారండి, ఉల్లిపాయ కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా సొరకాయ ముక్కలు అనేవి ఇంతకన్నా చిన్న ముక్కలు అయితే కట్ చేయకండి, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు ఆ సొరకాయ ఫ్లేవర్ మీకు అంత అనిపించదు తినేటప్పుడు. ఇలా అయితే చాలా బాగుంటుంది ముక్క అనేది తినేటప్పుడు, జ్యూసీగా ఉంటుందండి. నేను చూపించినట్టు కనుక మీరు సొరకాయ పులుసు చేసుకున్నట్టయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. కరెక్ట్గా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం లైట్గా మగ్గింది చూడండి సొరకాయ ముక్క అనేది. మగ్గిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం యాడ్ చేయండి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే కారం యాడ్ చేశానండి. 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను, హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి పులుసులకి చాలా మంది ఇలాంటి పౌడర్స్ వేయరు కదా, బట్ ఒక్కసారి వేసి చూడండి, మీకు కొంచెం చిక్కదనం కూడా వస్తుంది పులుసుకి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించుకున్నాను. చూసారా, పైకి లైట్ గా ఆయిల్ వచ్చేసింది. కొంచెం అలా మగ్గిన తర్వాత దాంట్లో బాగా పండిన ఒక టమాటా వేసుకోండి. టమాటా వేసిన తర్వాత మిక్స్ చేయకుండా మూత పెట్టేయండి. ఏంటంటే అప్పుడు ఆవిరికి టమాటా మగ్గిపోతుంది చూడండి ఇలా. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేయండి. ఇక్కడ చూడండి ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. మళ్ళీ కరెక్ట్గా ఒక 5 మినిట్స్కి అయితే టమాటా అనేది బాగా మగ్గిపోతుంది చూడండి, గుజ్జుగా వచ్చేసింది. ఇప్పుడు మనకి సొరకాయ ముక్కతో పాటు టమాటా కూడా మగ్గిపోయింది. ఒక్కసారి అయితే అలా ముక్కని ఇలా ప్రెస్ చేసి చూడండి. ముక్క చూసారా అండి, ఒక 50% అయితే ఉడికిందండి, ఇంకా ఉడకాలి. ముక్క ఉడకడం వేరు, మళ్ళీ సాఫ్ట్గా ఉడకాలండి. సో మనకి సాఫ్ట్గా ఇంకా రాలేదు, జస్ట్ ఉడికింది అంతే ముక్క అనేది. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. కరెక్ట్గా మనకి సొరకాయ ముక్క అనేది ఒక 50% ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఇది ఒక్కటి గమనించుకోండి. మనం టమాటా వేసాం కదండి, టమాటాలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఒకటే వేసుకోండి, ఎక్కువ వేయకండి. నేను చూపించిన సొరకాయ ముక్కకైతే ఇలా అయితే మొత్తం చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నాను.
ఇప్పుడు మీరు చింతపండు గుజ్జు ఎంత వేసుకుంటారో దానికి డబల్ అయితే వాటర్ వేసుకోవాలండి. అలానే ఎక్కువ వాటర్ కూడా వేసుకోకండి, మీ పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడే కొంచెం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నానండి. స్టార్టింగ్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను కదా, ఇక్కడ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ ఒక్కసారి అయితే ఇప్పుడు మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గించాలండి. మనకి వాటర్ అనేది తెరిలిపోయి ముక్క అనేది సాఫ్ట్గా రావాలి. అప్పటి వరకు అయితే మనకి సొరకాయ అనేది ఉడకాలండి. చూసారు కదా, ఉడికే కొద్ది మనకి పులుసు అనేది చిక్కదనం వస్తుందండి. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేయండి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి. ఈ పులుసుకి అది వేసుకోవడం వల్లే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం మనకి పైకి లైట్గా ఆయిల్ తేలిన తర్వాత దాంట్లో చిన్న గోలీ సైజ్ అంత అయితే ఇక్కడ బెల్లం ముక్క వేసుకోండి. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే ఇంకా అదిరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత దాంట్లో కాడలుగా ఉండే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మరిగించాలండి సొరకాయ పులుసుని. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయినా మరిగించుకోండి. చూసారు కదా, ఇలా మనకి సొరకాయ ముక్క అనేది గట్టి పడకుండా ముక్క అనేది సాఫ్ట్గా ఉండాలండి, వెన్నలాగా. అలా ఉంటేనే మనకి సొరకాయ ముక్క అనేది తినేటప్పుడు బాగుంటుంది. మనకి పప్పుచారులో వేసుకుంటే సొరకాయ ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది, అలా కాకుండా ఈ సొరకాయ పులుసుకి బాగా మెత్తగా అవ్వాలి సొరకాయ ముక్క అనేది. అలాని మరీ స్మాష్ అయిపోయినట్టు కాదండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారు కదా, స్పూన్ అనేది అలా కిందకు వచ్చినట్టు అలా కట్ చేసి చూసుకోండి, మీకు నచ్చినట్టయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంకొంచెం సేపు ఒక 2 మినిట్స్ అయినా 3 మినిట్స్ అయినా ఆ కొత్తిమీర కూడా మగ్గే వరకు ఉంచేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను చూపించినట్టు సొరకాయ పులుసు అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మళ్ళీ చెప్తాను, ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.